హాయ్ ఫ్రెండ్స్. ఒక వ్యక్తి పని పూర్తి చేయాలంటే అతనికి ఒక 5 రకాల అనుకూలతలు ఉండాల్సిన అవసరం ఉంటది. లేకుంటే 5 రకాల ఫ్యాక్టర్స్ అతని లైఫ్‌లో ఉండాల్సిన అవసరం ఉంటది. అవేంటియో మనం భగవద్గీతలోని 18వ చాప్టర్ 14వ శ్లోకం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, 18వ చాప్టర్ లోపల ఉన్న 14వ శ్లోకం ఏముందంటే, అధిష్టానం తదా కర్త కారణం చ పృథగ్విదం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. ఇప్పుడు మనం ఈ యొక్క శ్లోకం యొక్క ఒక్కొక్క పదం యొక్క మీనింగ్ ఏంటిది మనం చూద్దాం. చూడండి, అధిష్టానం స్థానము, తదా అట్లే, కర్త చేసేవాడు, కరణం సాధనము, చ మరియు, పృథక్ విధం భిన్న రకములైన, వివిధాహ అనేక రకములైన, చ మరియు, పృథక్ చేష్టాహ వేర్వేరు యత్నములు, దైవం పరమాత్ముడు, చ కూడా, ఏవ నిశ్చయముగా, అత్ర ఇక్కడ, పంచమం ఐదవది. చూడండి, మన ఈ శ్లోకం యొక్క మీనింగ్ చూద్దాం. చూడండి, కార్యస్థానము అంటే ఏంటిది? దేహం, శరీరం. కర్త అంటే లోపల ఉండే ఆత్మ. వివిధ ఇంద్రియాలు, మన పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. వివిధ రకములైన యత్నాలు అంటే మనకు హెల్ప్ చేసే పీపుల్ కానీ, మనం చేసే కష్టం కానీ. చివరికి పరమాత్ముడు అనేవి కార్యంలో 5వ అంశంలే ఉన్నవి అని యొక్క పర్పోర్ట్ మీనింగ్. చూడండి, అసలు ఈ టాపిక్ నేను ఎందుకు తీసుకున్నా అంటే, కొంతమంది అంటూ ఉంటారు, ఇదంతా నా కష్టార్జితం, నేను కష్టపడి నా స్వయం కృషితోటి నేను ఒక్కరినే సంపాదించుకున్నా, నేను ఇంత పేరు తెచ్చుకున్నా, నేను ఈ లెవెల్లో ఉన్నా అంటే మొత్తం నా యొక్క శ్రమ, నా యొక్క పట్టుదల, నా యొక్క కృషి మాత్రమే కారణమని కొంతమంది చెప్తా ఉంటారు. ఇంకొకటి ఏంటిదంటే, ఇప్పుడు మన దగ్గర ఉండే మార్కెట్లో ఉండే సెల్ఫ్ హెల్ప్ ట్రైనర్స్ కానీ, లేకుంటే గురూస్ కానీ, వాళ్ళు ఏం చెప్తా ఉంటారంటే, మీరు ఏది అనుకుంటే అది సాధించగలుగుతారు, మీరు గట్టిగా అనుకొని చేసుకుంటా పోండి, కంపల్సరీ రిజల్ట్స్ వస్తుందని ఒకటి చెప్తా ఉంటారు. అది ఒక 70% వాస్తవం, ఒక 30% ఫాల్స్. అంటే ఏంటిదంటే, 70% ఎట్లా పాసిబిలిటీ అంటే, పీపుల్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ పర్సివేషన్ అండ్ బికాస్ ఆఫ్ దేర్ ఇన్నెట్ స్కిల్స్, జెనెటికల్ ఫ్యాక్టర్స్ అనుకోండి, లేకుంటే వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, సపోర్ట్ సిస్టమ్ చేయబట్టి కానీ, సమ్ పీపుల్ మైట్ బి ఏబుల్ టు సక్సీడ్ ఇన్ దేర్ ప్రొఫెషన్. బట్ అందరూ సక్సెస్ అవుతున్నారా? అందరూ అనుకున్నదాన్ని సాధించగలుగుతున్నారా? ఒక 100% మంది ప్రజలు ఒక దగ్గర కూర్చున్నారు అనుకోండి, 100% మంది లోపల కొంతమంది అనుకున్నారు, నేను సంథింగ్ ఏదన్నా అట్లీస్ట్ ఒక సింపుల్ మనకు అర్థమయ్యే విషయంలో చెప్తా. చూడండి, ఒక మిలిటరీ ఎగ్జామినేషన్ అవుతుంది, మిలిటరీలో జాయిన్ కావడానికి ఒక టెస్ట్ పెడుతున్నారు. 100 మంది అభ్యర్థులు వచ్చారు అనుకోండి, 100 మందిలో 100 మంది సెలెక్ట్ అవుతారా? అందరు 100 మంది గట్టిగా సెలెక్ట్ అవుదామని వస్తారు కదా. కానీ అందులోపల ఎంతమంది అవకాశం ఉంటుంది? దాదాపు ఒక 3 అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అంత టఫ్ ఉంటుంది ప్రొసీజర్, వాళ్ళ యొక్క కొలతలు కానీ, వాళ్ళ రిక్వైర్మెంట్ కానీ అట్లా ఉంటుంది. మనం మార్కెట్లో చూసే కానీ, సొసైటీలో చూసే కానీ, సెల్ఫ్ హెల్ప్ గురూస్ ఉంటారు కదా, లేకుంటే బుక్ రైటర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తా ఉంటారు, 5 సూత్రాలు 10 సూత్రాలు, ఇది ఫాలో అవ్వండి, ఇది ఫాలో అయితే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇట్లా వాళ్ళు తప్పని కాదు, అంటే అది కొంతమందికి హెల్ప్ అవుతుంది, కొంతమందికి హెల్ప్ కాదు. అంటే 100కి 100% అందరికీ అప్లికబుల్ కాదు. అందులో భాగంగానే మనకు చెప్తా ఉంటారు కదా, విజువలైజేషన్ చేసుకోండి. మీరు విజువలైజేషన్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఏదనుకుంటే అది అయిపోతుంది అని ఒక టెక్నిక్ చెప్తారు. ఇంకొకటి ఏం చెప్తా ఉంటారు, బాగా ఫేమస్ ఏంటంటే రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ అంటారు. రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ అనేది మన మిడ్ బ్రెయిన్ యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీరు కొన్ని క్రియలు చేసినప్పుడు మీరు షార్ప్ అయిపోతారు. షార్ప్ అయిపోయినాక మీరు ఏదంటే అది సాధించగలుగుతారని కొన్ని చెప్తా ఉంటారు. ఇంకా బాగా ఫేమస్ ఏంటిది, బాగా ట్రైనింగ్ ఇండస్ట్రీలో కానీ, మార్కెట్లో కానీ ఉండేది ఏంటిది, స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. మన యొక్క స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్ ఏంటిది మనం ఎప్పుడు అసెస్మెంట్ చేసుకుంటాలి, కొత్త కొత్త మండలిని అప్డేట్ చేసుకుంటా ఉండాలి అని ట్రైనింగ్ సెషన్లో చెప్తా ఉంటారు. కానీ అబ్జర్వ్ చేయండి, చాలా మంది స్టార్ట్ చేస్తారు, చాలా మందికి చిన్న వయసులో కానీ స్టార్ట్ చేసినప్పుడు కానీ పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి, టాప్లకు పోవాలి, మనం ఇట్లా మంచిగా ఉండాలి, ఇవన్నీ అంబిషన్స్ ఉంటాయి. ప్రయత్నం చేస్తారు. కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు, కొంతమంది ఏంటంటే మధ్యలో మిడ్లో డ్రాప్ అయిపోతారు, కొంతమంది ముందే డ్రాప్ అయిపోతారు. అంటే వీళ్ళకు ఏది సహకారం చేయలేదు అంటే, ఇప్పుడు మనం ఒక స్పిరిచువల్ వేలో ప్లస్ విత్ సమ్ ప్రాక్టికల్ సెన్సిబిలిటీస్ ఆల్సో విల్ గోనా డిస్కస్. చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకం లోపల 18వ చాప్టర్ 14వ శ్లోకం లోపల ఏం చెప్తున్నారంటే, ఏదన్నా పని సక్సెస్ఫుల్ కావాలంటే ఒక 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 5 కారణాలు ఉంటాయి. 5 కారణాలు, 5 అనుకూలతలు ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెడ్ కాగలుగుతాం. 4 ఏంటి అంటే భౌతిక పరమైన కారణాలు, ఒకటి ఏంటిదంటే స్పిరిచువల్, ఆధ్యాత్మిక పరమైన కారణం.
చూడండి, ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటిదంటే అధిష్టానం. అంటే ఏంటిది? దేహం. మనకున్న బాడీ ఇది సరిగా ఉన్నప్పుడే, ఇది సరిగా పనిచేసినప్పుడే, మనం చేద్దాం అనుకున్న యాక్టివిటీకి ఇది అది అనుకూలంగా మౌల్డ్ అయి ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సీడ్ కాగలుగుతాం. సాధారణంగా అబ్జర్వ్ చేయండి, వెయిట్ లిఫ్టింగ్ చేయాలనుకోండి, వాళ్ళకు కొంత మేసోమార్ఫ్ బాడీ టైప్ ఉందనుకోండి, వాళ్ళు అందులో సక్సీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా మీరు బాడీ బిల్డర్స్ని అబ్జర్వ్ చేయండి, వాళ్ళ ఫ్రేమ్ చూడండి, వాళ్ళ ఫ్రేమ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. షోల్డర్స్ బ్రాడ్గా ఉంటాయి, వీపు వెడల్పుగా ఉంటుంది, మసిల్స్ థిక్ ఉంటుంది. ప్లస్ వాళ్ళు కొంత వర్కౌట్ చేయగానే వాళ్ళకు ఈజీగా మసిల్ పుటాన్ అవుతుంది. అంటే వాళ్ళు ఎంచుకున్న ఫీల్డ్కి వాళ్ళ శరీరం సహకరిస్తుంది అన్నమాట. ఆ శరీరం సపోర్టివ్ ఉన్నప్పుడే వాళ్ళు ఆ పర్టికులర్ ఫీల్డ్లో రాణించగలుగుతారు. చూడండి, స్విమ్మర్స్ని చూసారు ఎప్పుడైనా? వాళ్ళు ఎట్లా ఉంటారు? వాళ్ళు ఏమైనా లావుగా ఇట్లా ఇట్లా ఉంటారా? ఉండరు. వాళ్ళు ఎప్పుడు బాగా పొడుగు ఉంటారు, బాగా పొడుగు ఉంటారు. చేతులు బాగా పొడుగు ఉంటాయి, కాళ్ళు బాగా పొడుగు ఉంటాయి, టోర్సో బాగా పొడుగు ఉంటుంది. సో అబ్జర్వ్ చేయండి, వాళ్ళ బాడీ టైప్ అనేది జెనెటికల్గా వాళ్ళు స్విమ్మింగ్ చేయడానికి అనుకూలంగా ఉన్నది. సైక్లింగ్ చేసే వ్యక్తులను కూడా చూడండి, వాళ్ళు కూడా అట్లనే ఉంటారు. సేమ్ స్విమ్మర్స్ కున్న బాడీ టైపే ఉంటుంది. సో వాళ్ళు ఎంచుకున్న ఫీల్డ్, వాళ్ళు చేద్దాం అనుకున్న రంగం, వాళ్ళ శరీరం సహకరించాలి వాళ్ళకు. ఒక వ్యక్తి బై డిఫాల్ట్ అతనికి జెనెటికల్ ఆస్తమా ఉందనుకోండి, అతను పోయి ఏదైనా బండలు కొట్టే క్వారీలో పనిచేయాలని చెప్పారు అనుకోండి, అతను పని చేయలేడు. ఎందుకంటే ఎప్పుడు డస్ట్ లేస్తూ ఉంటుంది, అతనికి ఎప్పుడు అటాక్స్ వస్తూ ఉంటాయి. సో అతను ఆ పనికి అనుకూలమైన వ్యక్తి కాదు. చూడండి, నాసా ఆస్ట్రోనాట్స్ జాన్సన్ స్పేస్ సెంటర్ హ్యూస్టన్ లోపల ట్రైన్ అవుతూ ఉంటారు. వాళ్ళు కంపల్సరీ ఒక గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. వాళ్ళు పర్టికులర్ గ్రేడ్స్ తోటి పాస్ అయి ఉండాలి. ఇవన్నీ అక్కడ కొలతలు ఉంటాయి. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటిదంటే, ఆస్ట్రోనాట్గా ట్రైన్ కావాలంటే వాళ్ళ ఫిజికల్ క్యాపబిలిటీ, వాళ్ళ కెపాసిటీ కూడా ఉండాలి. వాళ్ళకి ఎంత మెంటల్ స్ట్రెంగ్త్ ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా కానీ పోయి అవుటర్ స్పేస్లో పనిచేయాలి, అక్కడ బ్రతకాలి అంటే వాళ్ళ బాడీ ఆ టైప్ సూటెడ్ అవుతుందా లేదా అని టెస్ట్ చేస్తారు. ఒక వ్యక్తి ఆస్ట్రోనాట్ కావాలంటే సుమారు 16 నెలల పాటు అతను ఒక కంటిన్యూస్ ఫిజికల్ ఎగ్జాస్టింగ్ ట్రైనింగ్లో పోవాలి అతను. సో టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకోవాలి, ప్లస్ ఏంటిది ఫిజికల్ బిల్డప్ స్ట్రెంగ్త్ కూడా పెంచుకోవాలి. కంటిన్యూస్గా 16 మంత్స్ అతను చేసినప్పుడు అతను ఒకవేళ సక్సీడ్ అయ్యే అవకాశం ఉందంటేనే అతను అలౌ చేస్తారు మిషన్స్ లోపల. కొంత చూడండి, పిల్లలు వస్తూ ఉంటారు, ఇంత ఇంత అద్దాలు పెట్టుకొని వస్తారు, లేకపోతే వాళ్ళకి కొంత ఫిజికల్ ఒక డిసబిలిటీ ఉంటుంది ఏదో ఒకటి. బట్ వాళ్ళు ఏం చెప్తా ఉంటారు అంటే, సార్ నాకు కొంచెం నేను మిలిటరీలో పోవాలని నాకు కోరిక ఉంది, నేను పోలీసులకు పోవాలని నాకు కోరిక ఉంది అని చెప్తా ఉంటారు. అంటే వాళ్ళకి ఆ తక్కువ ఏజ్ లోపల వాళ్ళకి అర్థం కాదు ఏంటిది, నేను ఆ ఫీల్డ్కి సెట్ అవుతానా కానా అనే విషయం వాళ్ళకి తెలియదు. మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, ఇండైరెక్ట్గా వాళ్ళ పేరెంట్స్కి కొంచెం ప్రాక్టికల్ సెన్స్లో చెప్తా ఉంటాం, కొంచెం వేరే ట్రై చేయండి పర్లేదు, అతను ఇంకో ఫీల్డ్లో ఎంకరేజ్ చేయండి. అంటే ఇప్పుడు అతనికి ఆ టైం లోపల ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండదు, అతను అనుకుంటుండే అంతే విషింగ్. కానీ మన బాడీ సూట్ అవుతుందా లేదా చెప్పలేం. ఇట్లనే ఒక వ్యక్తి గురించి చెప్తా చూడండి, వాళ్ళ ఫాదరు నావీ లోపల పనిచేసిండు, రిటైర్ అయిండు. అతని అంటే యంగ్ ఏజ్లో రిటైర్ అయిపోయాడు. వాళ్ళ కొడుకును కూడా నావీకి పంపాలి, ఓన్లీ నావీకే పంపాలి అని చాలా కోరిక. బట్ అతని కొడుకు ఏంటిదంటే అంత ఫిట్నెస్ లేదు అతనికి. సో అతను దాదాపు ఒక 6 to 7 lakhs స్పెండ్ చేసి అతన్ని ముంబై లోపల ఒక ఇన్స్టిట్యూట్లో పెట్టి అతన్ని మౌల్డ్ చేసిండు. చేసినాక తీరా కొంచెం ట్రయల్ అయ్యంగా అతను ఆఖరికి సెలెక్ట్ అయిపోయాడు. సెలెక్ట్ అయినాక ఇప్పుడు మనం ఇన్స్టిట్యూట్ల లోపల ఇచ్చే ట్రైనింగ్కి రియల్ గ్రౌండ్ పైన ఇచ్చే ట్రైనింగ్కి చాలా తేడా ఉంటుంది. సో ఆ అబ్బాయి ఒక 3 days ఆ ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేసిండు, తట్టుకోలేక వాపస్ జంప్. అంటే ఇవి ఎందుకు చెప్తున్నా అంటే, మనకు ఉండే కోరికలు, మనకుండే ఆలోచనలు, మనకుండే ఊహలు మన బాడీకి సూట్ అవుతున్నాయా లేవా, మన శరీరం దానికి సహకరించే విధంగా ఉందా లేదా, ఇది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఉత్తగా కోరిక ఉండగానే మనం ఏదంటే అది చేసేస్తామంటే కుదరదు. రెండో ఫ్యాక్టర్ లేకుంటే రెండో కారకం, రెండో అనుకూలత ఏంటిదంటే కర్త. అంటే లోపల బాడీ లోపల ఉండే సోల్. భగవద్గీత ప్రకారం కానీ, మన హిందూ స్క్రిప్చర్స్ ప్రకారం కానీ, మనం ఏంటిది, మనం ఒక సోల్, మన ఆత్మ అనేది నిరంతరంగా ఎప్పుడు బ్రతికే ఉంటుంది. వ్యక్తి చనిపోయినా కానీ ఆత్మ ఇంకొక సెకండ్ బర్త్ తీసుకుంటుంది, కంటిన్యూస్ సైకిల్ ఉంటుంది, మనం నమ్ముతూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా పని చేయాలనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి శరీరం ఉంది, అంత ఉంది, హెల్త్ ఉంది అనుకోండి, ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, బాడీ ఉంది, మసిల్స్ ఉన్నాయి, కానీ అతని లోపల ప్రాణం ఉండాలి. సో చార్ల్స్ డార్విన్ కన్నా ముందు హెర్బర్ట్ స్పెన్సర్ ఈ పదాన్ని వాడిండు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. తర్వాత దాన్ని ఆరిజిన్స్ ఆఫ్ స్పీసీస్ లోపల ఇన్కార్పొరేట్ చేసుకున్నాడు చార్ల్స్ డార్విన్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏది చేయాలన్నా కానీ ఏంటిది, ఆటోమేటిక్గా ముందు మనల్ని సర్వైవల్ మోడ్లో ఉంటాం. మనం సర్వైవల్, మనం బ్రతకాలి, ఎటు చేసినా బతికితేనే మనం ఎటు ఏమైనా పని చేయాలంటే కుదురుతుంది. అందుకే చెప్పారు, ఎప్పుడు చూసారా బైక్ మీద పోతా ఉంటే అందరు ఎందుకు ట్రాఫిక్ చాలానే వేసి హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, ఇవన్నీ ప్రికాషన్స్ అని ఎందుకు. యూత్ ఏం చేస్తూ ఉంటారు అంటే, ఎక్కడ ఎవరైనా కనిపించగానే ఇట్లా రఫ్ అండ్ టఫ్ నడుపుతూ ఉంటారు, ఫోజులు కొడుతూ ఉంటారు, ఇట్లా ఇట్లా రఫ్గా నడుపుతూ ఉంటారు.
వాళ్ళకి ఏంటిదంటే అవతల పర్సన్ ఇంప్రెస్ చేద్దామని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నువ్వు ఇంప్రెస్ చేసినా కానీ ఫ్యూచర్లో బతకాలే కదా, పెళ్లి చేసుకోవాలన్నా ఇంకేమన్నా కావాలన్నా కానీ ముందు బ్రతుకుండాలి కదా. సో అది గుర్తుపెట్టుకుంటే మంచిది. అనవసరమైన డేర్ డెవిల్ స్టంట్స్ చేస్తూ ఉంటారు, బైక్ మీద కానీ, బస్లో కానీ, ట్రైన్లో బొంగ కానీ, ఇండ్లలో కూడా కానీ రకరకాల కథలు పడుతూ ఉంటారు. సో అది మన ప్రాణాల మీదకి రాకుండా చూసుకోవాలి. చూడండి, ఈ మధ్యన వరదలు వచ్చినాయి, వర్షాలు వచ్చినాయి, అందరికీ ఏంటిది సెల్ఫీల పిచ్చి. సెల్ఫీలు దిగడం తప్పు కాదు, ఎంజాయ్ చేయాలి, మంచి ఫోటోలు దిగాలి, తప్పేం కాదు. కానీ అది వాట్ కాస్ట్? మనం రిస్క్ తీసుకొని మన ప్రాణాలు పోగొట్టుకోవద్దు కదా. సో బెటర్ ఏంటిది, సెల్ఫీలు కొన్ని కోట్లు దిగచ్చు బతుకుంటే. అర్థమవుతుంది కదా. సెల్ఫీల కోసం కొండ అంచులకు పోవడు, బ్రిడ్జ్ అంచుకు పోవడు, డ్యామ్ దగ్గరికి పోవడు, ఇవన్నీ చేయకండి. ఇప్పుడు జనరల్గా కర్త అంటే ఆత్మ అని తెలుసుకున్నాం కదా. అంటే ఇప్పుడు చూడండి, ఏమన్నా అనొచ్చు, కర్త అయింది సార్, ఆత్మ అయింది అంటే. ఇప్పుడు చూడండి, ఎవరైనా మనిషి బ్రతుకున్నాడు, అప్పటిదాకా ఏమంటారు, అంకుల్ బాగున్నారా, ఎట్లున్నారు, తిన్నారా అని మాట్లాడుతుంటారు. ఆటోమేటిక్గా అతను నెక్స్ట్ డే చనిపోయింది అనుకోండి, డెడ్ బాడీ ఇంటి ముంగట ఉన్నది, వాళ్ళందరూ ఇంట్లో ఏం ఏడుస్తూ ఉంటారు, ఇక్కడ బాడీ ఉంది కదా, కానీ ఏం ఏడుస్తూ ఉంటారు, అయ్యో మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినావా, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినావా అంటే కొన్ని డౌట్ రాదా ఆటోమేటిక్గా, ఇక్కడ బాడీ ఉన్నది కదా, ఎటు పోతాడు వదిలిపెట్టి. పోయింది ఏంటిది, అక్కడికి వెళ్ళి సోల్ పోయింది, ప్రాణం పోయింది, ఆత్మ పోయింది. ఈ కాంటెక్స్లో మనం అర్థం చేసుకోవాల్సింది కర్త అంటే ఏంటిది, ఆత్మ, చేసే వ్యక్తి. మూడో ఫ్యాక్టర్ ఏంటిదంటే కరణం. అంటే ఏంటిది, మన ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. మనం ఏ పని చేయాలన్నా కానీ ఈ 5 సెన్సెస్ తోటే చేస్తూ ఉంటాం. మనం ఈ వరల్డ్ని ఎక్స్పీరియన్స్ కావాలనుకున్నా కానీ మన విజువల్ సెన్స్, ఆల్ఫాక్టరీ సెన్స్, గస్టేటరీ సెన్స్, కానెస్థెటిక్ సెన్స్, ఆడిటరీ సెన్స్, వినడం, ఇవన్నీ దేన్ని బట్టి చేస్తున్నాం మనం, ఈ సెన్సెస్ తోటే చేస్తున్నాం కదా. సో దీస్ సెన్సెస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది కదా, ఒక అబ్బాయికి బాడీ సరిగా లేదు, లేకుంటే విజన్ చక్కగా లేదు, కానీ అతను మిలిటరీకి పోవాలని కోరుకుంటున్నాడు, పోలీస్ కావాలని కోరుకుంటున్నాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే ఫెయిల్ అయిపోతారు, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇవన్నీ చూస్తారు, మన ఫిజికల్ ఫీచర్స్. సో అక్కడ ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినా మిలిటరీకి పోవాలంటే యువకులను తీసుకుంటారు. యువకులు అంటే ఏంటిది, 17-18 సంవత్సరాల వ్యక్తులు, జవాన్. జవాన్ అంటే ఏంటిది, మంచి యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఒక టిపికల్ టెరైన్లో పోయి కూడా పనిచేయగలగాలంటే అటువంటి స్ట్రెంగ్త్ ఉన్న వ్యక్తులను తీసుకుంటారు అన్నమాట. అండ్ మరి మీరు కూడా అనొచ్చు, సార్ మరి ఏంటిది, కొంతమందికి అయితే కాళ్ళు ఇరిగిపోయినా కానీ, కాళ్ళు తీసేసినా కానీ, చేతులు తీసేసినా కానీ వాళ్ళు ఎవరెస్ట్ దాకా ఎక్కగలుగుతున్నారు కదా అంటే, అది వాళ్ళ ఇండివిజువల్ బ్రిలియన్స్, వాళ్ళ సొంత కష్టంతో, పర్సివేషన్ తోటి, పురుషార్థంతో, వాళ్ళ శ్రమతోటి, వాళ్ళు మొండి పట్టుదలతోటి, డిస్పైట్ ఆఫ్ ద డిఫికల్టీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆటోమేటిక్గా దాన్ని అచీవ్ చేయగలుగుతున్నారు. అటువంటి ఎక్సెప్షనల్ పీపుల్ గురించి మనం మాట్లాడతలేము. మనం ఏమంటున్నాం, ఒక యావరేజ్ బేస్లో పర్సన్ని తీసుకొని ఆ పర్సన్ అతను చేద్దామనుకున్న పని ఎందుకు చేయలేకపోతుంది, ఏ కారణంతో చేయగలుగుతుండు, ఏ కారణంతో చేయలేకపోతుంది, ఆ టాపిక్ మనం మాట్లాడుకుంటున్నాం. 4వ ఫ్యాక్టర్ చూడండి, చేష్ట, ప్రయత్నాలు. ప్రయత్నాలు అంటే ఏంటిది, మన ఇండివిజువల్ ప్రయత్నాలు కావచ్చు, పురుషార్థం కావచ్చు, లేకపోతే మన యొక్క ఇండివిజువల్ పర్సువేషన్ స్కిల్స్ కావచ్చు, లేకపోతే మనకు సపోర్ట్ చేసే స్టాఫ్ కావచ్చు, మన సపోర్ట్ సిస్టమ్ కావచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఒక డాక్టర్ సర్జరీ చేయాలనుకోండి, ఒక డాక్టర్ ఉంటే సరిపోతుందా, పోయి అతను ఏమున్నా సరే ఇట్లా కోసేసి కుట్లేసి వచ్చేస్తాడంటారా? లేదు. ఒక చిన్న సర్జరీ చేయాలన్నా కానీ అక్కడ చాలా రకాల ప్రొసీజర్స్ ఉంటాయి. చూడండి, ఒక వ్యక్తికి ఒక ఆపరేషన్ చేయాలన్నా కానీ అందులో 3 ప్రొసీజర్స్ ఉంటాయి. ప్రీ ఆపరేటివ్, ఇంట్రా ఆపరేటివ్, పోస్ట్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి. జనరల్గా ప్రీ ఆపరేటివ్ ప్రొసీజర్స్ అంటే ఏముంటాయి, ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క టోటల్ డేటా కలెక్షన్ చేసుకున్నాడు, వాళ్ళ యొక్క కన్ఫర్మేషన్ తీసుకున్నాడు, నెక్స్ట్ అతనికి ఏదైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటే చెప్పడం, ఏదైనా మెడికేషన్ ఇస్తూ ఉంటే ఇవ్వడం, ఆ పర్టికులర్ ఏరియాని క్లీన్ చేయాలంటే షేర్ చేయాలని చేయడం, పేషెంట్కి ప్లస్ పేషెంట్ ఫ్యామిలీకి కౌన్సిలింగ్ ఇవ్వడం, అంటే ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం, ధైర్యం చెప్పడం, పర్లేదు ఏం కాదు, చాలా వరకు సక్సెస్ రేట్ ఉంటుంది, ఇట్లాంటి వాళ్ళను మెంటల్గా ఆపరేషన్కి ప్రిపేర్ చేయడం. సో ప్రీ ఆపరేటివ్ ప్రొసెస్ అయిపోయింది, డైరెక్ట్ డాక్టర్ వచ్చి చేసేస్తాడా? లేదు. దానికి కూడా ఒక అనెస్థీసియా స్పెషలిస్ట్ ఉంటాడు, అతను వస్తాడు, ఆ పర్టికులర్ వ్యక్తికి ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఏమైనా డ్రింకింగ్ హ్యాబిట్స్ కానీ, ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా, అతనికి ఎన్నిసార్లు ఆపరేషన్స్ అయినాయి, అతను పర్టికులర్ అతని ఉన్న ఏజ్కి, అతని యొక్క బాడీ హెల్త్కి ఎట్లా సంబంధం ఉందని చెక్ చేసి అతనికి ఎంత డోస్ ఇవ్వాలనో అంత స్పెసిఫిక్ డోస్ మాత్రమే ఇస్తాడు అనెస్థీషియా. సర్జరీ చేస్తాడు, ఆటోమేటిక్గా కుట్లు పడతాయి. తర్వాత అయిపోయిందా? లేదు. పోస్ట్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా, అంటే రీహాబిలిటేషన్ చేయాలి, అతన్ని మళ్ళీ నార్మల్సీకి తీసుకురావాలి, అతనికి అప్పుడప్పుడు డ్రెస్సింగ్ చేస్తూ ఉండాలి, ఇవన్నీ ప్రొసీజర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి పేరు ఎవరికి వస్తుంది, పలానా డాక్టర్ గారు మాకు హెల్ప్ చేసింది, చాలా మంచిగా అయిందంట. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక చిన్న సర్జరీ చేయాలన్నా కానీ ఎంతమంది హెల్ప్ తీసుకుంటున్నాడు? సో ఇట్స్ అన్ క్యుములేటివ్ ఎఫర్ట్ కదా, ఇంతమంది హెల్ప్ ఉంటేనే అక్కడ ఒకటి పని పూర్తవుతుంది. సో మనం కూడా జీవితంలో ఏదైనా సాధించాలంటే మనకి ఎంతమంది హెల్ప్ చేయాలి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉండే ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఉండాలి. మనం ఏ ఫీల్డ్లో రాణించాలన్నా కానీ మన ఫ్యామిలీ మనకు అండదండ ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఒక వ్యక్తి రన్నింగ్ రేస్లో పాల్గొంటుండు, 100 మీటర్ల రన్నింగ్ రేస్ లోపల.
అతను ఒక్కడే పరిగెడతాడు అక్కడ. ఆ! అతనికి ఏంటిది అనుకూలమైన షూస్ గావాలి, అనుకూలమైన బట్టలు గావాలి. అవి ఉంటే అయిపోతదని అనుకుంటాం గదా! కాదు, అతని వెనకాల గూడా పెద్ద టీమ్ ఉంటది. సపోర్ట్ స్టాఫ్ ఉంటది. ఫిజియోస్ ఉంటారు, డాక్టర్లు ఉంటారు, ట్రైనర్ ఉంటాడు, మెంటర్స్ ఉంటారు, కోచ్‌లు ఉంటారు, స్పోర్ట్స్ సైకాలజిస్ట్‌లు ఉంటారు. వాళ్ళకు ఒక న్యూట్రిషనల్ ఎక్స్‌పర్ట్ ఉంటాడు. ఆటోమేటిక్‌గా అతనికి ఏది సెట్ అయితదో అటువంటి ఫుడ్డే ఇస్తా ఉంటాడు. మెంటల్‌గా ప్రిపేర్ చేస్తా ఉంటారు. బాడీని ప్రిపేర్ చేస్తారు. మైండ్‌ని ప్రిపేర్ చేస్తారు. ఇక స్పోర్ట్స్ ఫీల్డ్ లోపల ఇంకా ముఖ్యమైనది ఏంటిదంటే మసాజర్స్, ఫిజియోథెరపిస్ట్‌లు వీళ్ళు బాగా ఇంపార్టెంట్ ఉంటారు. ఇప్పుడు బాడీ అతడు యాక్టివిటీ చేసినప్పుడు బాడీ హీట్ ఎక్కిపోతది. మసిల్ టియర్ అయిపోతాయి. రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ బాడీని రిలాక్స్ చేయాలంటే ఎట్లా? రిహాబిలిటేషన్ చేయాలి కదా! మసాజర్స్ ఉంటారు. వాళ్ళకు కొన్ని లక్షల సాలరీ ఉంటది. మీరు ఎగ్జాంపుల్ అర్థం చేసుకోగలుగుతారా? ఒక 16 లక్షలు ఇచ్చి మసాజర్‌ని పెట్టుకున్నారంటే ఎప్పుడన్నా నమ్మబుద్ధి అవుతదా? అంటే మనం బయట ఎక్కడ ఉంటది? మాలిష్ చేసేవాళ్ళు ఇట్లా ఇట్లా అంటే రూ. 5, రూ. 10, రూ. 50 ఇస్తారు. కానీ స్పోర్ట్స్ ఫీల్డ్‌లో ఉండే మసాజర్‌కి 16 లక్షలు ఇస్తారు. అంటే అతను కూడా ఒక ఎక్స్‌పర్టే అందులోపల. ఏ మసిల్ ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చింది? ఎట్లా చేయాలి? ఎంత ప్రెషర్ ఇయ్యాలి? ఎంత ఇయ్యద్దు? అతను ఎక్స్‌పర్ట్ అయిపోయి ఉంటాడు ఆ ఫీల్డ్ లోపల. అంటే ఒక వ్యక్తి సక్సెస్ కావాలంటే ఇంతమంది ఒక సహకారం కావాలి. మనం కూడా ఏదైనా ఫీల్డ్‌లో సక్సెస్ కావాలనుకోండి, మనకేంటిది మనకు మెంటోర్స్ కావాలి. మనం ఒక ఎవరైనా మనం ఇతన్ని ఆదర్శంగా తీసుకొని పని చేస్తా ఉంటాం. అబ్జర్వ్ చేయండి. చాలా మంది ఎక్కడో ఫీల్డ్ కాదు, నా ఫీల్డ్ గురించే చెప్తానండి. సైకాలజిస్టులు అనండి, కౌన్సిలర్లు అనండి, ఫ్యామిలీ కౌన్సిలర్ అనండి. మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మీరు టక్‌మని కళ్ళు మూసుకొని ఒక 5 సైకాలజిస్ట్ పేరు చెప్పండి. అంటే ఎన్ని వస్తాయి? దాదాపు ఒక 3 పేర్లే వస్తాయి. టకాటక్ 5 పేర్లు కూడా రావు. అంటే ఏంటిది? ఆ ఫీల్డ్‌లో సక్సీడ్ అయిన వాళ్ళు ఎంతమంది? అంటే చాలా మంది ఉండొచ్చు. కానీ ఏంటంటే పేరు, పాపులారిటీ, రికగ్నిషన్ కొంతమందికే వస్తది. సో మిగిలిన వాళ్ళందరూ చదువుకోలేదా? ఎఫర్ట్ పెడతలేరా? అంటే పెడతారు. కానీ ఏంటిదంటే ఈ 5 ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అందులో. లాస్ట్‌ది చివరిది ఏంటి చూసిండ్రా అంటే ఏ పనైనా సక్సెస్ కావాలంటే దైవానుగ్రహం ఉండాలి. అంటే కొందరు అనొచ్చు దేవుడేంది సార్ నేను నాస్తికుడు అంటారు కదా! మీరు నాస్తికులైనా కానీ పర్లేదు. లక్ ఫ్యాక్టర్‌ని అబ్జర్వ్ చేయండి. ర్యాండమ్‌గా కొందరికి సెలెక్ట్ అయిపోయి వాళ్ళకు కొంత గిఫ్ట్ రావడమో, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీ రావడమో ఉంటది. మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా గానీ, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆపర్చునిటీ లేదనుకోండి ఏం జేయలేము. సినిమా ఇండస్ట్రీ గానీ, సెలబ్రిటీలని గానీ, కొంత పొలిటీషియన్‌లని గానీ చూసుకుంటే కొందరు మనం జనరల్ కన్వర్సేషన్‌లో మనం ఎప్పుడన్నా ఫ్రెండ్స్‌లో ఎప్పుడన్నా ఫంక్షన్‌లో కూర్చున్నా గానీ ఏం చెప్తా ఉంటారు? అబ్బబ్బా! ఆయన చూడలేకపోతున్నాం. అసలు అదేం సినిమా ఇట్లా అట్లా అని క్రిటిసైజ్ చేస్తా ఉంటారు కదా అందరూ. జనరల్‌గా పొలిటీషియన్‌ని కూడా క్రిటిసైజ్ చేస్తా ఉంటారు. అసలు అతను పాలిటిక్స్‌కే పనికిరాడు. అతన్ని ఎందుకు పెడుతున్నారో అర్థం కాదని. జనరల్‌గా మనం ఫ్రెండ్ సర్కిల్‌లో కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటాం కదా ఓపెన్‌గా. హానెస్ట్‌గా మాట్లాడుకుంటాం కదా! సో, అతనికి ఇప్పుడు బై డిఫాల్ట్ గాడ్స్ గ్రేస్ అతను ఆ పర్టిక్యులర్ ఇంట్లో పుట్టిండు. కాబట్టి అతనికి ఆపర్చునిటీ వచ్చింది. కానీ ఇతను మిగిలిన 4 ఫ్యాక్టర్‌లు అతని దగ్గర లేవు కదా! సో, క్యుములేటివ్‌గా ఈ 5 ఫ్యాక్టర్‌లు ఉంటేనే లక్ గాని, మన యొక్క పడే కష్టం గాని ప్రతి ఒక్కటి ఉండాలి అందులోపల. ఎంతో కొంత ఏది సంబంధం లేదనడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయాలి, కష్టపడాలి, పర్సువేట్ చేయాలి. మనం ఏంటిది కొంత రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోవాలి. ఏది చేసినా గానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏంటిదంటే కొంత ప్రాక్టికల్‌గా ఉండాలి. విత్ సమ్ సార్ట్ ఆఫ్ విజన్ ఉండాలి. జనరల్‌గా విజన్ అంటే ఏంటిది? మనం ఇప్పుడు ఈ 1 ఇయర్ లోపల ఎంతవరకు ప్రోగ్రెస్ కాగలుగుతున్నాం? 2 ఇయర్స్ లోపల ఎంత ప్రోగ్రెస్ కావాలి? 5 ఇయర్స్ లోపల ఎంత ప్రోగ్రెస్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఏదో స్కూల్ పెడదాం అనుకున్నాడు అనుకోండి. అదంతా పెద్ద బంజరు భూమి. సో ఆబ్వియస్‌గా పల్లెటూరికి పోయి నేను ఈ బంజరు భూమిలో స్కూల్ పెడతా అన్నప్పుడు అక్కడ ఊరు వాళ్ళు ఏమంటారంటే నవ్వుతారు. ఇక్కడ అన్ని చెట్లు చేమలు ఉన్నాయి. నువ్వు ఇక్కడ స్కూల్ పెడతావా? నీళ్లు లేవు, ఏం లేవు అని అంటారు. అంటే ఇప్పుడు ఇతనికి విజన్ ఉందనుకోండి. నేను ఫస్ట్ 1 ఇయర్ దీన్ని నేను కరెక్ట్ దీన్ని మొత్తం సాల్వ్ చేస్తా. తర్వాత నెక్స్ట్ 2 ఇయర్స్ లోపల నేను మెల్లమెల్లగా తక్కువ కాస్ట్ తోటి, తక్కువ ఎక్స్‌పెండిచర్ తోటి నేను కొన్ని రూమ్స్ నిర్మిస్తా. ఇనీషియల్‌గా ప్రైమరీ లెవెల్‌లో స్టార్ట్ చేస్తా. తర్వాత మెల్లమెల్లగా పొంగ పొంగ పెంచుతా. ఈ విజన్ ఉంటది. కానీ ఇప్పుడు ఆ విజన్ ఎక్కడుంది? ఈ వ్యక్తి మైండ్‌లో ఉన్నది. సో, ఆబ్వియస్‌గా బయట వాళ్ళకి అర్థమైతదా? అర్థం కాదు. బట్ మనం ఏదైనా సాధించాలంటే ముందు మనకు విజన్ ఉండాలి. ప్రాక్టికల్ సెన్స్ తోటి ఉండాలి విజన్. సో, చూడండి ఎప్పుడు కూడా మనం ప్రతీదీ అంటే గుడ్డిగా ఏది నమ్మేయద్దు. మనం ఏదైనా సాధించగలుగుతాం, ఏదైనా చేసేద్దాం. మీరు అనుకున్నదైనా సాధించగలుగుతారు. పలానా బుక్‌లో ఇట్లా రాసింది, పలానా అబ్దుల్ కలాం అట్లా చేసిండు, పలానా వివేకానంద స్వామి ఇట్లా చేసిండు, అది అని మనం ఆటోమేటిక్‌గా కొన్ని మాటలు వింటాం. విన్నప్పుడు మనకు అనిపిస్తుంది అరే మనం కూడా చేయొచ్చు కదా! ఏమైనా చేసేయొచ్చు కదా! అంటే మనకు అది సూట్ అవుతుందా కదా అబ్జర్వ్ చేయండి. మనది ఓన్లీ విష్‌ఫుల్ థింకింగా? లేకపోతే మనకు ఆ ప్రాక్టికల్ అబిలిటీస్ ఉన్నాయా? మనకు అవి అనుకూలతలు ఉన్నాయా? లేకుంటే మనం వాటిని అనుకూలంగా ఎట్లా మార్చుకోగలుగుతాం? వీటి గురించి మనం అధ్యయనం చేయాలి. కొంత అంతర్లోకనం, అవలోకనం చేసుకోవాలి. అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. టైం ఇవ్వాలి. వెంటనే ఇట్లా మనకు థాట్ రాగానే గుడ్డిగా అట్లా దుంకొద్దు. ప్లానింగ్ చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, ఇది కొంత జనరల్ టాపిక్ లెక్క అనిపించినా గానీ కొంతమంది నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా!
వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే కొంచెం డీలా పడిపోతూ ఉంటారు. అరే నేను 1 ఇయర్ ట్రై చేసిన, 2 ఇయర్స్ ట్రై చేసిన, నాకు సక్సెస్ రాలేదు, ఇదైపోయినా, నేను నష్టపోయినా, నేను బాధలో ఉన్నాను అవి ఇవి చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు మనం వాళ్ళని బ్లంట్గా చెప్పలేము. అరే బాబు నీ వల్ల కాదు, ఈ పర్టికులర్ ఫీల్డ్ నీకు సెట్ కాదు అని మనం మొహం పట్టుకొని చెప్పలేము. అంటే అతని మైండ్లో అతని విజన్ ఏముందో మనకు తెలియదు కదా. అతను కూడా ఇంకో 5 ఇయర్స్ లాంగ్ విజన్ పెట్టుకొని ఉండొచ్చు. కానీ ఏంటిదంటే మనం ఎటువంటి విజన్స్ పెట్టుకున్నా కానీ కొంత ప్రాక్టికల్గా ఉండాలి. అంటే జనరల్గా అబ్జర్వ్ చేయండి, ఇట్లా గాలికి విష్ఫుల్ థింకింగ్ పనికిరాదు. అంటే ఏంటిదంటే మనం దానికి సంబంధించిన ఎఫర్ట్ పెట్టాలి, ప్లానింగ్ చేయాలి, రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకోవాలి, మంచి ఎక్స్పర్ట్స్ యొక్క హెల్ప్ తీసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, హ్యావ్ ఎ నైస్ డే, స్టే స్ట్రాంగ్, స్టే సేఫ్, నమస్తే.